హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి దేవా, ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ వేదన, ఎంతకాలం నేను ఇలా శోధించబడతాను, ఎప్పుడు నాకు క్షేమము, ఎప్పుడు నాకు విజయము, ఎప్పుడు నేను అవమానించబడుతున్నాను, నిందించబడుతున్నాను, వేదనకు గురి చేయబడుతున్నాను, నా సొంత ప్రజలే, నా సొంత అన్నదమ్ములే, అక్క చెల్లెన్లే, నా సొంత ఇంటివారే నన్ను నిందిస్తున్నారు ప్రభు. ఎప్పుడు నీ బ్రతికింతే, నువ్వు దరిద్రుడవు అని నన్ను అవమానిస్తున్నారు ప్రభు. నేను ఎప్పుడు దీవించబడతాను, ఎప్పుడు ఆశీర్వదించబడతాను, నన్ను ఎప్పుడు మీరు హెచ్చిస్తారని ప్రార్థన చేస్తున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థన వింటున్న దేవుడు, మీ విజ్ఞాపనను, మీ బాధను, మీ శ్రమను చూస్తున్న ప్రభు అంటున్నాడు, నీవు పైవాడిగా ఉండువు కానీ క్రిందవాడవుగా ఉండవు. నేను నిన్ను తలగా నియమించాను కానీ తోకగా నియమించలేదని. అవును, దేవుడు మిమ్మల్ని తప్పక దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి, ఎవరి కన్నుల ఎదుట నీవు అవమానించబడ్డావో, ఎవరి నోరైతే నిన్ను గూర్చి చెడ్డగా పలికిందో, చెడ్డగా మాట్లాడిందో, దరిద్రుడవని చెప్పిందో, వారే ఒకరోజు నిన్ను ఆశ్రయించి నీవు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు, దేవుని దీవెన నీకు కలిగింది, దేవుని క్షేమము నీకు కలిగింది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో, మా కొరకు కూడా ప్రార్థన చేయి, మాకు నీ సహాయం కావాలని వారే వచ్చి, అవును, నిన్ను కోరే, నీ సహాయాన్ని కోరే నీ వద్దకు వచ్చే ఒక టైంని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఏ ప్రజల మధ్య అయితే నువ్వు నిందించి వెలివేయబడి అవమానించబడ్డావో, అదే ప్రజల మధ్య వారి కన్నుల ఎదుటనే దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు, దేవుడు నిన్ను పైవాడిగా హెచ్చించబోతున్నాడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.